అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఈజీగా అందరూ తయారు చేసుకునేలా ఉండే బీరకాయ పెసరపప్పును ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ను వెలిగించి స్టవ్పై ఒక ప్యాన్ను ఉంచి ఆ ప్యాన్లో తగినంత నూనె వేసి నూనె వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్ ముక్కలను దీంట్లో వేసి కొద్దిగా ఫ్రై కానివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనికి 1 టేబుల్ స్పూన్ పసుపు పొడిని వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయ్యేలాగా కలపాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను దీంట్లో వేసి బాగా కలపాలి. ఈ బీరకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము దీనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలపాలి. ఈ బీరకాయ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసి కలపాలి. ఈ బీరకాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి. దీంట్లో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసి బాగా కలపాలి. పెసరపప్పు చలువ బాగా ఒంటికి చలువ చేస్తుంది. దీనిలో 1 కప్పు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత 1 విజిల్ వచ్చే వరకు ఉంచేసి విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి విజిల్ పోయిన తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు రుచికరమైన బీరకాయ పప్పు రెడీ అవుతుంది. దీనికి 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడిని యాడ్ చేసి బాగా కలపాలి. అంతే. దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు రెడీ. బీరకాయలో ఉండే ఫైబర్ వల్ల సులభంగా జీర్ణమవుతుంది. ఈ బీరకాయ చలువ చేస్తుంది.